హలో ప్రేక్షకులారా, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు గీతా వ్లాగ్స్. సో ఈరోజు మేము ఇక్కడ ఆక్లాండ్లో ఉన్న జూ పార్క్ వెళ్తున్నాము. జూ పార్క్ ఏంట్రా ఇలా కుంకుమ బొట్టు పెట్టుకుని వెళ్తుంది అని అనుకుంటున్నారా? ఈరోజు మా పెళ్లి రోజు అండి. మేము ఆల్రెడీ మార్నింగ్ గుడికి వెళ్ళిపోయి వచ్చేసాము, ఇంకా ఏం తినలేదు. సో ఫాలోడ్ బై ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బఫెట్ ఉంది, అక్కడ బ్రేక్ఫాస్ట్ తినేసి మేము జూ పార్క్కి వెళ్తున్నాము అందరము, ఫ్యామిలీ అంతా కలిసి. సో ఈరోజు మీకు అదంతా చూపిస్తానమాట. సో లెట్స్ గో. వచ్చేసామండి, ఇక్కడికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తున్నామని చెప్పాం కదా. సో వచ్చాము, కానీ ఇక్కడ మొత్తం ఫుల్ ఉంది. సో బయట వెయిటింగ్ ఉంది. ఇది బ్యాక్ సైడ్ ఉంది కదా చట్నీస్ అని, ఇదే ప్లేస్ కనిపిస్తుందా? సో ఇది వన్స్ అక్కడ ఫ్రీ అయ్యాక మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్తాం అనమాట. సో లోపలికి వచ్చేసామండి. ఇదే బ్రేక్ఫాస్ట్ బఫెట్. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉంటాయి, అన్లిమిటెడ్ మొత్తం. పెరుగు, ఆవడ, పులిహోర, పునుగులు, బోండా, పూరి కర్రీ, ఇంకా చాలా ఉన్నాయి బ్రేక్ఫాస్ట్. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట, మొత్తం ఇట్లా లైన్గా అరేంజ్ చేసి. ఇంకా మసాలా దోశ కూడా ఉందండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసాస్ టూ. నేను ఈ వెరైటీస్ అన్నీ తీసుకున్నానండి. ఇంకా మా వాళ్ళందరూ తింటున్నారు ఇక్కడ. మా అక్క మా బాబుని ఎత్తుకుంది, అందరం తింటున్నాం కదా. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి, వచ్చేసాము పార్క్ దగ్గరికి. పార్కింగ్ చాలా ఫుల్గా ఉంది, జనాలంతా ఇక్కడ. సో వెళ్తున్నాం మేము ముందుకి, పార్క్ లోపలికి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదంతా జూ బయట పార్కింగ్. ఫుల్ జనాలు వచ్చారు, ఇవాళ వీకెండ్ కదా, సాటర్డే. ఇక మా పాప, మా అత్తయ్య, మా బాబు, మా ఆయన ఇక్కడ ముందు వెళ్తున్నారు. పార్కింగ్ అయితే చాలా ఫుల్ అయిపోయింది, జనాలు ఉన్నారు చాలామంది. పిల్లలు తీసుకొని వచ్చినట్టున్నారు. చూద్దాం లోపలికి వెళ్ళాక ఎలా ఉందో. సో బయట నుంచి మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం, ఎంట్రన్స్ దగ్గరికి. ఇది కింద నుంచి అనమాట, కింద నుంచి పైకి వెళ్తున్నాము టికెట్స్ దగ్గరికి. ఇది ఇట్లాగా ఎంట్రన్స్ దగ్గరికి దారి. ఇదే ఎంట్రన్స్ అండి జూ పార్క్కి. సో ఇక్కడ మనకి టికెట్స్ అవన్నీ ఉంటాయి ఎంట్రన్స్లో. ఇది ఫుట్పాత్ క్రాసింగ్ ఉంది, ఇందులోనే మనం దాటాలి. ఇందులోంచి మధ్యలోంచి మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ముందుకు వెళ్తూ ఉన్నాము, చాలామంది ఉన్నారు పబ్లిక్. సో మా వాళ్ళు ముందు వెళ్తున్నారు. ఇక్కడ వచ్చేసి పార్క్ ఎంట్రన్స్ ఫీజెస్ ఉన్నాయి. ఆక్లాండ్లో ఉండే వాళ్ళకి, అడల్ట్స్కి అంటే పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, చంటి బిడ్డలకి ఉండే ప్రైసెస్ అవి. ఇవి వచ్చేసి బయట నుంచి వచ్చే వాళ్ళకి అంటే విజిటర్స్ అంటే టూరిస్ట్ అలాంటి వాళ్ళకి మొత్తం వేరే ప్రైసెస్ ఉన్నాయన్నమాట. మళ్ళాగానే ఇండియాలో లాగా టూరిస్ట్కి డిఫరెంట్ ప్రైజెస్. లోపలికి వచ్చాము, టికెట్స్ తీసుకుంటున్నారు మా వాళ్ళు ఇక్కడ. ఇదే మన ఎంట్రన్స్. ఎదురుగా ఎలిఫెంట్ బొమ్మ పెట్టారు, కొంచెం సీనిక్ లాగా ఉండడానికి, అందరు ఫొటోస్ దిగడానికి కొంచెం బాగుంటుందని. సో ఇదే అనమాట ఎంట్రన్స్. ఇవి వచ్చేసి డైనోసార్ ఎగ్స్ అంటండి. డైనోసరస్, ఇంకా ఆస్ట్రిచ్ ఎగ్స్, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. ఆ చిన్నవి 2 ఆస్ట్రిచ్ ఎగ్స్, ఈ పెద్దది ఏదైతే ఉందో అది డైనోసార్ ఎగ్స్. అవి ఎగ్జాంపుల్ లాగా మనకి ఉదాహరణ అనమాట. ఇదే ఎంట్రన్స్. సో లెట్స్ స్టార్ట్ వాచింగ్ ద యానిమల్స్ అనమాట. ఇప్పటి నుంచి చూడొచ్చు అన్నీ. ముందుకెళ్తూ ఉన్నాము. ఫస్ట్ వచ్చేసి మనకి జిరాఫ్ ఉంది. జిరాఫ్, జీబ్రాస్ ఇవన్నీ ఉన్నాయి, నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. అగోండి జిరాఫ్, నేను కొంచెం జూమ్ చేస్తాను చూడండి. ఇది జిరాఫ్ ఏదో తింటుంది. మనం ఇక్కడ ఏంటంటే దగ్గరగా కనిపిస్తాయి అన్నమాట బాగా. మనకు కొంచెం ఇండియాలో కొంచెం దూరంగా ఉంటాయి, బట్ ఇక్కడ చాలా దగ్గరగా ఉన్నాయి అన్నమాట. చాలా పొడవుగా ఉంది. అక్కడ జీబ్రాస్, ఆస్ట్రిచ్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. చాలా ప్రశాంతంగా ఉంది, దాని పని చేసుకుంటుంది. ఇటు సైడ్ కూడా ఉన్నాయి చూడండి, అక్కడ ఇక్కడ ఒకటి కూర్చుని ఉంది. ఆస్ట్రిచ్ వీడియోస్ అయితే ఇంకా అప్కమింగ్ దాంట్లో, ఈ వీడియోలోనే నెక్స్ట్ ఇంకా ఉంది ఇంకొకటి, దగ్గరగా చూపిస్తాను అది. సో ఇది ఒక ఆస్ట్రిచ్ ఇక్కడ ఉన్నది, అదేదో తింటుంది. ఇప్పుడు చూడండి ఈ జిరాఫ్ చూడండి ఎట్లా నడుచుకుంటూ వస్తుందో, చాలా స్టైల్గా నడుచుకుంటూ వస్తుంది. నిలబడడం కూడా చాలా స్టైల్గా నిలబడింది, ఎంత బాగా నుంచిందో చూడండి. సో జిరాఫ్, జీబ్రాస్ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఏముందో చూద్దాము, ముందుకెళ్తున్నాను. మనకులాగానే ఇక్కడ కూడా సేమ్ ఒక్కొక్క యానిమల్కి మధ్యలో ఇట్లా పార్టిషన్స్ లాగా ఉన్నాయి.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ స్కై స్కావెంజర్స్ అని ఒక బర్డ్ ఉంది ఇక్కడ, పక్షి. ఆ పక్షి గురించి ఇక్కడ మనకి బోర్డులో రాసి పెట్టి ఉంచారు. స్కై స్కావెంజర్స్ అంట, ఇవి చాలా ఎగురుతాయంట ఆకాశంలో. ఇదిగోండి బోర్డు, మనకి ఎంత దగ్గరగా కనిపించట్లేదు, కొంచెం దూరంలో ఉన్నాయి. సో ఇవి స్కై స్కావెంజర్స్. అక్కడ ఆడుతున్నాయి కదా, అవి చాలా హై ఎగురుతాయంట అవి. ఇంకా స్కావెంజర్స్ అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ చూసారా ఎన్ని రకాల దేశస్తులు ఉన్నారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదండి జూ పార్క్లో, మనకంటే ఎక్కువ. మనమే చిన్నపిల్లలు అయిపోతాము, ఇంకా వాళ్ళు సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. సో ముందుకెళ్తా ఉన్నాము. ఇది ఒక రకమైన ఏదో ప్లాంట్. యానిమల్సే కాకుండా ఇక్కడ చాలా రకాల సీనరీస్ కూడా ఉన్నాయి. అంటే అడవి కదా ఇది, ఆల్మోస్ట్ అడవి లోపల ఇదంతా. సో చాలా బాగుందన్నమాట, సీనరీస్ కూడా బాగున్నాయి. నేను చూపిస్తాను, అవన్నీ ముందు ముందు వస్తూ ఉంటాయి. ఇక్కడ చిన్న స్వరంగం లాంటిది ఉంది, దీని లోపలికి వెళ్ళి బయటకు రావచ్చు అనమాట. గేమ్ లాగా, చిన్న గేమ్ లాగా. అందరు లోపలికి వెళ్ళి వస్తున్నారు చూడండి. ఇగోండి ఇట్లా వెళ్ళి గో గో వెళ్ళు, అలా వెళ్ళి ఇలా ఇలా రావచ్చు బయటకి. అదిగోండి మా పాప వస్తుంది బయటకి. దాదా దాదా. కొంచెం సీనిక్ ప్లేసెస్ లాగా కూడా ఉంటాయని చెప్పాను కదండి. ఇది చిన్న వాటర్ ఫాల్ లాగా ఇక్కడ ఒకటి పెట్టారు. అక్కడ దూరంలో మనకి రామచిలుకలు కూడా ఉన్నాయి. జూమ్ చేస్తున్నాను చూడండి, ఇవన్నీ రామచిలుకలు చక్కగా పెయింటెడ్ బాక్సెస్లో పెట్టారు. ఇన్ని రామచిలుకల్లాగా ఉన్నాయి. పైన నెట్ కూడా ఉంది ఎగిరిపోకుండా. బాగున్నాయి రామచిలుకలు, కలర్ఫుల్. నెక్స్ట్ వచ్చేసి మనకి సురికట్ట అనే ఒక యానిమల్. దీనికి తవ్వేటప్పుడు దీని చెవులన్నీ క్లోజ్ అయిపోతాయంట. అండ్ దీనికి చాలా పవర్ఫుల్ స్మెల్ సెన్స్ ఉంటుందంట. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, మట్టి తవ్వేటప్పుడు చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉంటే చాలా ఈజీగా కనిపెడతాయంట ఇవి. నెక్స్ట్ మనకి టాటాయిజ్, లెపర్డ్ టాటాయిజ్ అంట. ఇది ఒక జాతి టాటాయిజ్. ఒకదాని మీద ఒకటి చూడండి ఎలా ఉన్నాయో ఇవి టాటాయిజ్లో, అంటే మన తాబేళ్ళు. ఇందులో పెద్ద సైజు కూడా ఉన్నాయి, నెక్స్ట్ అప్కమింగ్ వస్తాయి అవి, నేను చూపిస్తాను. దాని తర్వాత ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇది వచ్చేసి ఇక్కడ ఏం కనబడట్లేదు, కానీ ఇది ఒక లయన్స్ డెన్. ఇది మనకి ఆఫ్రికన్ లయన్ డెన్ అంటండి. ఇదిగోండి బోర్డు ఉంది ఇక్కడ. ప్రస్తుతం అది ఎక్కడుందో కనపడట్లేదు ఇక్కడైతే, కానీ లోపలే ఉందంట. ఇది లయన్ డెన్. ముందే ఉంటుందేమో, చూపిస్తాను. ఇది చూడండి ఇక్కడ, ఇది రోడ్ వేసిన టైంలో, ఇక్కడ లోపల రోడ్ వేసిన టైంలో మరి ఏ యానిమల్ వచ్చి ఇట్లా తొక్కిందో దాని ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి వైట్ రైనోసరస్. ఇదిగోండి ఇక్కడ ఉంది. దీని తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి, కానీ అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి. దీని వెయిట్ ఆల్మోస్ట్ చాలా 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 ఉంటుంది, ఎన్నో ఎల్బిఎస్ ఉంటుంది. ఇక్కడ చూడండి సింహాలు చిన్నవి 3, ఒకటి బోర్లా పడుకుంది, ఒకటి 2 రెస్ట్ తీసుకుంటున్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి డైనోసార్ డిస్కవరీ ట్రాక్ అంట. ఓహో ఓహో, అంటే ఇవి ఒరిజినల్ కాదు, బట్ సెట్టింగ్ లాగా పెట్టారు, డైనోసార్ సెట్టింగ్ లాగా. కదులుతుంది చూసారా. ఓకే, ఇదొకటి, ఇక్కడ ఒకటి ఉంది. ఒరిజినల్ లాగా కాదు, జస్ట్ బొమ్మ, ఇలా మూమెంట్ అవుతుంది అనమాట. ఇవ్వండి ఇక్కడ ఒకటి. అరే 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 అరే, ఏం సెట్టింగ్ చేశారు ఇవ్వండి. అక్కడొకటి ఉంది.
ఇది ఇంకొకటి కలర్ఫుల్ కలర్ఫుల్ డైనోసార్. ఇదిగోండి డైనోసార్స్. ఓ ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ డైనోసార్స్, డైనోసార్స్ బొమ్మలు. ఇదంతా వాటర్ చెప్పుతుంది, నోట్లో నుంచి వాటర్ చెప్పుతుంది. ఇది ఇంకొకటి, ఇది చూడండి. పిల్లలు చూస్తే దడుచుకుంటారు ఇవన్నీ, కానీ చాలామంది ఎంజాయ్ కూడా చేస్తారు. వావ్, ఫ్రీ ఫోటో కూడా ఉంది. మేము దిగాము ఫ్రీ ఫోటో ఇప్పుడే. బొమ్మలు ఉన్నాయి, డైనోసార్స్ బొమ్మలు. డైనోసార్ది కదా, సో డైనోసార్ బొమ్మలు ఉన్నాయి అన్నీ. ఇంకా డైనోసార్ కీ చైన్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. డైనోసార్స్లో డైనోసార్ బొమ్మలన్నీ. ఇదేంటంటే ఈ డైనోసార్స్ 2 legsతో వాక్ చేస్తుందంట, 4 legsతో వాక్ చేస్తుందంట. దీని స్పెషాలిటీ అది. ఇక్కడ ఉన్నవన్నీ అవే ఉన్నాయి. సో ఇదిగోండి ఇక్కడ రాసింది చూడండి. ఇట్ కుడ్ వాక్ ఆన్ 2 or 4 legs, 2 లేక 4. ఇంకా ఫోటో దిగాం కదా, కలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఇది మనము బార్ కోడ్ స్కాన్ చేస్తే మనకు ఫోటో వచ్చేస్తుంది బయటకి. నెక్స్ట్ ఇవే సేమ్ 4 కాళ్ళ మీద 2 కాళ్ళ మీద నడిచే డైనోసార్స్ ఉన్నాయి ఇక్కడ పక్కన. ఇంకా కొన్ని వెరైటీస్ ఇగోండి, ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి. నైట్ టైం కూడా ఉంటుందండి ఇది. నైట్ టైం అయితే చాలా లైట్స్తో ఇంకా చాలా బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి పెడతారంట, ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈసారి పెడతాను మళ్ళీ. సో ఇప్పుడు డైనోసార్ది అయిపోయింది. డైనోసార్ది దీని ఎగ్జిట్, ఇది డైనోసార్ ఎగ్జిట్. ఇవంతా కొంచెం సైన్స్ పార్క్ టైపు. ఇక్కడ ఇందులో నుంచి మాట్లాడితే ఈ పక్క దాంట్లో వినిపిస్తుంది పిల్లలకి. ఇట్లాగా సైన్స్ పార్క్ టైప్లో, సైన్స్ లాగా. వచ్చేసాయండి చీతాస్. ఇది చీతాస్ ఎంత బాగున్నాయి చూడండి. ఇది మధ్యలో గ్లాస్ ఉంది, చాలా దగ్గరగా ఉన్నాయి. అసలు నేను కుదిరినంత వరకు దగ్గరగా తీసుకెళ్ళి రికార్డ్ చేస్తున్నాను. అక్కడ చాలామంది ఉన్నారు పబ్లిక్. నేను చక్కగా సేద తీరుతున్నాయి అవి కూడా. ఎంత దగ్గరగా ఉన్నాయి చూడండి ఇవి. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఓకే, ఇవి బబూన్స్ అంట. ఇవి ఆస్ట్రేలియాలో ఒక రకమైన ఒక జాతి కోతి. అది మన నార్మల్ కోతుల్లాగా లేవు, కాస్త కొంచెం ఎక్కువ హెయిర్ ఎక్కువ ఉన్న కోతుల్లాగా ఉన్నాయి. అదిగోండి జూమ్ చేస్తున్నాను, కనిపిస్తుంది కదా. ఒకటేమో తల్లి పిల్ల, ఒకటేమో మామూలు కోతి. అక్కడ నిలబడి ఉన్నాయి అవి, కూర్చున్నాయి అవి. సో అదే అనమాట, ఆడుకుంటున్నాయి అవి కూడా. పక్కన ఇంకొకటి ఉన్నాయి, 2, 3. సన్సెట్ అవుతుందండి బ్యూటిఫుల్గా, చాలా బాగుంది సన్సెట్. ఇదంతా వాక్ త్రూ ఉంది, బ్రిడ్జ్ లాగా నీళ్ళ మధ్యలో. అటు పక్కన ఇటు పక్కన అంతా వాటర్. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ యానిమల్స్ సైడ్కి వెళ్తున్నాము ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి మనము ఈ స్ట్రెచ్లో ఫస్ట్ ఇందాక చెప్పాను కదా మీకు ఆస్ట్రిచ్ అని. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి ఇంకా దగ్గరగా చూపిస్తాను. ఇంకోటి ఉంది, అది చూడండి దగ్గరగా ఉంది చాలా. జస్ట్ ఈ చెక్కల మట్టికే అడ్డున్నాయి. ఇదిగోండి కంగారూలు ఉన్నాయి, కంగారూస్ అక్కడ ఉన్నాయి అటు చివర్లో. అది చూడండి ఎంత బాగా జంప్ చేస్తుందో.
బేబీ ఉంటుంది యాక్చువల్గా వీళ్ళకి పౌచెస్లో ఏదన్నా ఒకటన్నా కనిపిస్తే బాగుండు అనుకున్నాను కానీ లేదు. ఇగోండి ఆస్ట్రిచ్ ఇంకొకటి చాలా దగ్గర నుంచి ఉంది. దీని ఎగ్ సైజ్ చాలా పెద్దగా ఉంటుందండి ఆస్ట్రిచ్ ఎగ్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆస్ట్రేలియాలోనే పెద్ద బల్లి జాతిలో పెద్దదంట ఇది, చాలా లిజార్డ్ అనమాట. ఇది పెద్దది చాలా. ఇది టైగర్ డెన్ అంట. ఇదంతా టైగర్ తిరగడానికి పెట్టారు ఇదంతా. అది కూడా ఎక్కడుందో కనిపించట్లేదు టైగరు. సో ముందుకెళ్దాం ఇంకా. ఇదంతా బ్రిడ్జ్ లాగా ఉంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి ముసళ్ళ సెక్షను. ఇది మొత్తం ముసళ్ళు, క్రొకడైల్ సెక్షను. అసలు దీని లోపల టెంపరేచర్ అసలు ఎలా ఉందంటే విపరీతంగా ఉంది. అసలు టెంపరేచర్ మామూలుగా లేదు, చాలా వేడిగా ఉంది. అసలు బయటేమో చాలా చల్లగా ఉంది, ఇక్కడేమో చాలా వేడిగా ఉంది. ఈ ముసళ్ళకి టెంపరేచర్ ఎక్కువ కావాలనుకుంటా, అందుకే దీని లోపలంతా ఇట్లా వేడిగా ఉందన్నమాట. ఇదిగోండి ఫస్ట్ది ఇక్కడ ఉంది వాటర్ కింద, చూడండి ఎలా ఉన్నారో. ఇదిగోండి కళ్ళు పైకి వచ్చినాయి, కిందకుంది కింద దాని చేతులు. అమ్మో చాలా పెద్దది ఇది, చాలా ఇయర్స్ పెద్దదంటండి ఇది, ఎప్పుడుతో లాంగ్ బ్యాగ్ది. ఇదిగోండి అండర్ వాటర్. అమ్మ పళ్ళు కూడా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అక్కడ నుంచి బయటకు వచ్చామండి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వచ్చింది ఇక్కడ. ఇక్కడ కొంచెం సీనిక్ వ్యూ ఉంది చూడండి, లోపల సీనరీస్ లాగా ఉంటాయని చెప్పాను కదా ఇది. సో ముందు నెక్స్ట్ మనకి ఏముంటాయో చూద్దాము, ఐడియా లేదు ఏముంటాయో చూద్దాము. బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో. ఆల్మోస్ట్ ఇంకా 3:30 అట్లా అవుతుంది టైము. కిందంతా వాటర్ అంతా ఉన్నాయి, బ్రిడ్జ్ దానిపైన బ్రిడ్జ్ ఉంది. ముందుకు వెళ్తూ ఉందాం, చూద్దాం ఏమున్నాయో ముందు ముందు. ఇంకా బ్యూటిఫుల్ సన్సెట్ అండి, చాలా బాగుంది, బాగా రికార్డ్ అయింది. లెట్స్ గో. మా బుడ్డోడు హాయ్ కన్నా. నెక్స్ట్ వచ్చేసి మనకి చింపాంజీస్ వచ్చాయండి. చింపాంజీస్ అవి చూడండి ఎలా ఆడుకుంటున్నాయో, అసలు మామూలుగా లేదు దీని కథ. నేను రికార్డ్ స్టార్ట్ చేయకముందు ఇంకా ఎక్కువ ఊగుతున్నాయి ఇవి. జస్ట్ ఇప్పుడే ఆగింది, ఇలాగా ఆడుతున్నాయి. అదిగోండి ఎలా ఊగుతుందో చూడండి. దీనికోసం వీటి కోసం చాలా స్పేస్ పెట్టారు వీళ్ళు, మొత్తం జంపింగ్ చేయడానికి వీటికి సరిపడా స్పేస్ మొత్తము. ఇంకే కోతి పని చేద్దామా అని చూస్తుంది ఇది, ఎక్కడికి వెళ్ళి దూకుతామా ఏం చేద్దామా అని. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ ఇంకొకటి ఉంది, పైన కూర్చొని ఉంది, మంచిగా ఎండలో రెస్ట్ తీసుకుంటున్నారు మేడం గారు. ఇది చూడండి తల్లి బిడ్డ, చాలా రేర్ సీన్, చాలా బాగా దొరికింది. బిడ్డను ముద్దు పెట్టుకుంటుంది. చాలా బాగుంది ఇది, చాలా దగ్గరగా ఉంది ఇది. వెరీ నైస్ సీన్. నెక్స్ట్ దీని పేరు వచ్చేసి బ్రెడ్ టూటర్ అంటండి. సో ఇది రెడ్ మెర్క్యూరీ ఐలాండ్స్లోకి, కర్వీర్ అండ్ స్టాన్లీ ఐలాండ్స్లోకి దీన్ని వదులుతారంట. దీన్ని వదలాలంటే అక్కడ చాలా పెస్ట్స్ చాలా తక్కువ ఉండాలంట, అంటే రసాయనిక పదార్థాలు. దీని గుడ్డు వచ్చేసి బిడ్డ కింద మారడానికి 15 నెలల దాకా పడుతుందంట. చాలా రేర్ ఇది, స్లోగా పెరుగుతాయి అన్నట్టు దీని గుడ్లు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రకరకాల ఔషధాలున్న చెట్లు ఉన్నాయండి. ఇవన్నీ ఇందులో ఏది పనికిరానిది లేదు. ఇది వచ్చేసి దీని రూట్స్, దీని కింద ఉంటాయి కదా రూట్స్, అవి ఎనర్జీ ఫుడ్ కింద వాడతారంట. ఇది ఒక రకం రోపో దీని పేరు. ఇట్లానే ఇంకొక 4-5 కూడా ఉన్నాయి ఇదే సెక్షన్లో. అసలు చాలా ఉన్నాయి ఇవి, ఒక్కటి కూడా పనికిరానిది అయితే లేదు ఇక్కడ. అందులోనే ఇంకొకటి హెరాకెక్కే అంట, ఇదొకటి చెట్టు. ఇది వచ్చేసి దెబ్బలు తగిలితే బాగా పనికొస్తుందంటండి. ఇది దెబ్బలు తగ్గడానికి బాగా పనికొచ్చే చెట్టు అంట ఇది. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ అవే చెట్లు మొత్తం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టైప్ ఆఫ్ రెప్టైల్, ఉడుమ లాంటిది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఇది ట్యూనా అండి, ఇది ఒక రకమైన చేప. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇదిగో డే టైంలో ఇలాగ నిలబడి ఉంటుంది, నైట్ టైం అటాక్ చేస్తుందంటండి ఇది ఫుడ్స్ కోసము. దీని పేరు ట్యూనా. హాయ్, ఇందాక చూపించాను కదండి పెద్ద టాటాయిస్ చూపిస్తానని, ఇది పెద్ద టాటాయిస్, చాలా పెద్దది. ఇది ఎన్నో ఏళ్ల టాటాయిస్ అంట, దీని ఏజ్ కూడా చాలా పెద్దది. వెనకాల కూడా ఇంకొకటి ఉంది చూడండి, దగ్గరగా చూపిస్తాను చూడండి, అసలు కదలలేకపోతుంది. దానికి ఫుడ్ తీసుకెళ్తున్నారు.
ఇది ఒక రకం టార్టాయిస్, చాలా పెద్దగా ఉంది, ఇందులో చిన్నగా కనిపిస్తుంది. ఇది ఇంకొక రకమైన పక్షి, ఇది కూడా ఆస్ట్రేలియన్ పక్షి ఒక రకం జాతి. దీని ముక్కు చూడండి ఎంత పొడవుగా ఉందో, చాలా పొడవు ముక్కు అంట దీనిది, అక్కడ రాసుంది. ఇంకా లాస్ట్కి వచ్చామనుకుంటా. ఇది ఒక ఓల్డ్ ఎలిఫెంట్ కేఫే అంట, చూడటానికి చాలా బాగుందని నేను రికార్డ్ చేశాను ఇది. ఇంకా అయిపోవచ్చిందండి. సో వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హోమ్. బయటకు వెళ్ళిపోదాము, ఇంకా ఎగ్జిట్ ఇది. ఆల్మోస్ట్ ఇంకా ఎలిఫెంట్స్ అవి ఇవి కొన్ని లేవు, కనపడలేదు ఎక్కడో. ఇంకా ఎగ్జిట్కి వచ్చేస్తున్నాం బయటకి. ఎగ్జిట్ చూడండి, ఇది ఎగ్జిట్ ఎంత బాగుందో. ఇట్లా మొత్తం అడవిలాగా ఉంది, అడవి లోపలే ఇది జూ ఉంది. దారిలో ఇంకా ఏమన్నా ఉంటే చూపిస్తాను. ముసలి స్కెలిటన్. కింద నీళ్ళల్లో ఉంది చూడండి, ముసలి కదులుతుంది, మొత్తం నాచుపైన కవర్ అయిపోయి ఉంది. ఎంత పెద్ద ముసలో మరి. ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా. సో అయిపోయింది జూ పార్క్. ఐ హోప్ మీ అందరికీ జూ పార్క్ ఆక్లాండ్లో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, బాయ్.